తెలుగు కథల సమాహారానికి మీకు స్వాగతం. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ నేను సైతం 5వ భాగం. రచన సింహప్రసాద్ గారు. మరి కథలోకి వెళ్దామా? భగవద్గీత పఠనం పూర్తయింది. ధన్యత చేకూరినట్టుగా ఉంది శేషమ్మకి. మనసంతా అలౌకిక ఆనంద స్పర్శతో సేద తీరినట్టుగా ఉంది. ప్రశాంతంగా ఉంది. ఎన్నో బరువులు వదిలించుకున్నట్టుగా తేలికగా ఉంది. తేలిపోతూ ఉంది. తేలి ఆడిస్తూ ఉంది. శ్రీరాముడికి గుహుడెంతో నువ్వు నాకంతే తల్లి అంటూ గీతను పఠించిన ముగ్ధకు తాంబూలవిచ్చి నమస్కరించింది. అయ్యయ్యో, అదేం పిచ్చిపోయిన అత్తయ్య, పిల్లకి ఆయుక్షీణం. మాతృహృదయం కళవడపడింది. ఏమీ కాదు, ముగ్ధలో శ్రీకృష్ణుడి ముగ్ధమోహన రూపం కనిపిస్తోంది అందావిడే చిద్విలాసంగా నవ్వుతూ. అందరి మీద నోరేసుకుని పడ్డ అత్తగారేనా ఈవిడ అని ఆశ్చర్యపోయింది సుబ్బలక్ష్మి. మా అమ్మకి చాదస్తం పెరిగింది అన్నాడు సుబ్బారావు. తేలిగ్గా నవ్వేసింది శేషమ్మ. యజ్ఞం చేసినట్టుగా ఉంది, పండగలా ఉంది. 4 పేదవాళ్లకు భోజనం పెట్టి 4 బ్రాహ్మలకి స్వయం పాకాలు ఇవ్వాలనుందిరా అబ్బాయి. సుబ్బారావు కన్నా ముందు సుబ్బలక్ష్మి అంది. అదేమంత భాగ్యమని? అలాగే ఇవ్వండి అత్తయ్య. ఆ వెంటనే భర్తను కాయగూరల కోసం బజారుకు పంపేసింది. సుబ్బలక్ష్మి తలస్నానం చేసి వంట చేసింది. చెరువు ప్రక్కన గుడిసె వేసుకుని ఉంటున్న 10 మందిని పిలుచుకొచ్చాడు సుబ్బారావు. శేషమ్మ స్వయంగా వడ్డించింది. తృప్తిగా తిని వెళ్ళారు. స్వయం పాకాలు అందుకుని దీవించారు బ్రాహ్మణులు. ఆ రాత్రి 4 పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుని ఎన్నో కబుర్లు చెప్పింది శేషమ్మ. కోడలికి కొడుక్కి ఎన్నో జాగ్రత్తలు చెప్పింది. ముగ్ధ అంటే ముభావంగా ఉండకరా అబ్బాయి. నీ కాళ్ళు చేతులు వంగినప్పుడు నీకు ఆసరా అయ్యేది అదేరా బిడ్డ. ఆ నా తల్లి చల్లగా ఉన్నంతకాలం నీకే లోటు ఉండదరా. పెద్దదాన్ని ఎందుకు చెప్తున్నానో జాగ్రత్తగా విని తలకెక్కించుకోరా. ముగ్ధతోనే నీ బతుకు భవిష్యత్తు ముడిపడుంది, గుర్తుపెట్టుకో అంటూ అర్ధరాత్రి వరకు ఏదేదో చెప్తూనే ఉంది. ఇక పడుకొని అమ్మ నిద్రొస్తోంది అన్నాడు ఆవలిస్తూ సుబ్బారావు. నవ్వింది. పడుకోరా కన్నా. సుబ్బారావు గురక పెడుతున్నాడు. సుబ్బలక్ష్మి ముగ్ధ మీద చెయ్యేసి నిద్రపోతోంది. పిల్లలు నిద్రపోతున్నారు. అందరినీ తృప్తిగా చూసింది శేషమ్మ. మెడలోని గొలుసు తీసి అనిత మెడలో వేసింది. చేతి గాజులు తీసి ముగ్ధ చిట్టి చేతులకు తొడిగింది. మిగతా 2 పిల్లల శిరస్సులో నిమరింది. తన మంచం మీదకొచ్చి పడుకుంది. కళ్ళు మూసుకుంది. కృష్ణుని ధ్యానిస్తూ ఉండిపోయింది. తెల్లవారింది. అంతా లేచారు. శేషమ్మ లేవలేదు. పిలిచారు, లేవలేదు. కదపబోయారు. చల్లగా తగిలింది ఆమె కట్టె. ఆవిడ బతుకు తెల్లారిపోయింది. ఇక రెండోసారి ఇంటర్ తప్పింది అనిత. నువ్వు అసలు చదువు మీద దృష్టి పెడితే కదా సీతాకోక చిలకలా అలంకరించుకోవటం, తెయ్యమని ఊపుకుంటూ తిరగటం. సరిత చక్కగా చదువుకోవట్లా? దాన్ని చూసేనా బుద్ధి తెచ్చుకోవేమే? తల్లి తిట్లకు మరింత బీసుకుపోయింది అనిత. నేను ఇంకా చదవను. చదవకి ఏం చేస్తావే? అంట్లు తోముతావా? కళ్ళెర్ర చూస్తూ చెయ్యెత్తింది సుబ్బలక్ష్మి. చాలే, ఎదిగిన ఆడపిల్ల మీద చేయెత్తుతావా? వారించాడు సుబ్బారావు. నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో చెప్పు, పోను అదే చదివిస్తాను. ఇవాళ రేపు అంతా కంప్యూటర్ నేర్చుకుంటున్నారు. ఏమిటి, ఇంటర్ తప్పినా చేర్చుకుంటారా? 10th పాస్ అయితే చాలంట. సరే, వివరాలు కనుక్కో, మంచి రోజు చూసి చేరుదు కానీ. తల్లి గొణుగుడు మాత్రం ఆగలేదు. పలానా వాళ్ళ పిల్లలు డిగ్రీ చదువుతున్నారు, పలానా వాళ్ళ పిల్ల డాక్టరీ చదువుతుందంటానికి తనకు తాను చెప్పుకుంటూనే పనిచేసుకుంటోంది. అవటానికి తండ్రి అంత త్వరగా ఒప్పుకుంటాడని పిల్లలెవరూ ఊహించలేదు. అతడు వెళ్ళగానే అతను అనిత దగ్గరికి వెళ్ళి తమ సంతోషం తెలియపరిచారు. వెధవ చదువు గోల తప్పింది అంది అనిత. కంప్యూటర్ కోర్స్ చదవక్కర్లేదా అక్క? ముగ్ధ అడిగింది. చదవాల్సింది ఏమీ ఉండదంట, వాళ్ళు చెప్తారట. అదే గుర్తుపెట్టుకుని మళ్ళీ మళ్ళీ చేసేస్తే సరిపోతుందట. నా ఫ్రెండు మాలతి చెప్పింది. అది 6 నెలల నుంచి నేర్చుకుంటోందిలే. డిగ్రీ అయినా చదవాల్సింది అక్క, ఇంటర్ చదువుతున్న సరిత అంది. వామ్మో, నా తరం కాదు. చేతులు జోడించి దండం పెట్టింది. ముగ్ధ, నాకు లెక్కలు రావట్లేదు చెప్పవు మెల్లగా అడిగింది హరిత. ఇప్పుడు ఇద్దరు 9వ క్లాస్ చదువుతున్నారు. ముగ్ధ ఒక క్లాసు జంప్ చేసింది. అనారోగ్యం వల్ల 1 ఏడాది మధ్యలో మానేసింది హరిత. అక్కకు బోధిస్తున్న చెల్లెలి వంక ఆరాధనగా చూసింది సుబ్బలక్ష్మి. సీతక్క గుర్తొచ్చింది. వాళ్ళ బాబు ఎలా ఉన్నాడో ఏమిటో. ముగ్ధ చిన్నప్పుడు బొంబాయి వెళ్ళిపోవడం తెలుసు. ఆ తర్వాత ఎక్కడున్నారో ఎలా ఉన్నారో ఏమీ తెలియదు. తన అత్తగారు పోయినప్పుడు పరామర్శించడానికి రాలేదు. తల్లి తండ్రి వచ్చారు కానీ తాము ముభావంగా ఉన్నారు.
వాళ్ళ వాళ్ళు ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చుని కార్యక్రమం అయ్యి అవగానే వెళ్ళిపోయారు. ఇక తోడబుట్టినవాడు ఉన్నాడన్నమాటే కానీ అన్నాడు తన గడప దొక్కి ఎరగడు. వాడి రాకపోకలన్నీ అత్తవారి తరపు వారితోనే. నిట్టూర్చింది. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఇంట్లో నలుగురున్నారు పుష్పవతులై. మెల్లగా పెళ్లి ప్రయత్నాలు మొదలెట్టి ఒక్కో బరువు దించుకోవాలి. ఇటు పెళ్ళిళ్ళ ఖర్చు, అటు చదువుల ఖర్చు ఎలా ఇదుకొస్తామో ఏమిటో. భవిష్యత్తు భయం గొలుపుతోంది. ఇక 9 గంటలకే ఎండ మండిపోతోంది. రోడ్డుకి ఇరుపక్కల బారులు తీరి నిలబడ్డారు స్కూలు పిల్లలు. చెమట్లు గక్కుతూ వాడిపోయిన మొహాలతో ఉన్నారంతా. మెల్లగా కాళ్ళు పీకటం మొదలైంది కానీ ఎదురు చూస్తున్న కలెక్టర్ అమ్మ మాత్రం రాలేదు. ముగ్ధ మిగతా పిల్లలతో పాటు ఉత్సాహంగా ఎదురు చూస్తోంది. లయన్స్ క్లబ్ వారి చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వస్తోంది కలెక్టర్ అమ్మ. ఆమెకు స్వాగతం చెప్పడానికి టౌన్లోని అన్ని స్కూళ్ళు పిల్లల్ని తీసుకొచ్చారు. అధికార గణమంతా తరలి వచ్చింది. పురజనులు తండోపతండాలుగా వచ్చారు. స్వాగత బ్యానర్లు హడావిడి చూసి అబ్బురపడసాగింది ముగ్ధ. స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, డిఎస్పీ, ఎస్ఐ, ఇతర పోలీసులు, తహసీల్దారు, పుర ప్రముఖులు ఎందరో వచ్చారు. వాళ్ళలో చాలామందిని ఇప్పుడే ప్రథమంగా చూస్తోంది ముగ్ధ. ఇంతమంది ప్రముఖులు ఎదురు చూస్తున్నారంటే కలెక్టర్ అమ్మ ఎంత గొప్పదో అనుకుంది. ఆమె ఎలా ఉంటుందో అని రకరకాలుగా ఊహించుకుంది. ఏది కుదరకపోయేసరికి మహారాణిలా ఉంటుందన్న అభిప్రాయానికి వచ్చింది. ఒక్కసారిగా కలకలం లేచింది. బాణాసంచా పేలింది. అందరూ హడావిడి పడుతూ ఎదురెళ్ళారు. పూలదండలిచ్చి జిల్లా కలెక్టర్కు స్వాగతం చెప్పారు. కారు దిగి హుందాగా పిల్లల ముందు నుంచి వెళ్తోంది ఆమె. ఆమె నడక వేగాన్ని అందుకోవడానికి చిన్నగా పరిగెడుతూ ఏదేదో చెప్పడానికి పోటీ పడుతున్నారు లయన్స్ క్లబ్ వారు, ఇతర ప్రముఖులు. కనిపిస్తున్నంతసేపు ఆమెనే గుట్లు అప్పగించి చూస్తూ ఉండిపోయింది ముగ్ధ. కలెక్టర్ లక్ష్మీ సారథి చెయ్యెత్తు మనిషి. చాలా హుందాగా డిగ్నిఫైడ్గా ఉంది. నల్ల కళ్ళజోడు పెట్టుకుంది. చక్కగా ఇస్త్రీ చేసిన వెంకటగిరి చీర ధరించింది. మెడలో ఒకే ఒక బంగారు గొలుసు, చేతులకు బంగారు గాజులు, నుదుట చిన్న బొట్టు, ఎడమ చేతిలో సెల్ ఫోను, నడకలో స్టైలు. రెప్ప వేయటం మర్చిపోయింది ముగ్ధ. కలెక్టర్ దివి నుంచి భూమికి దిగి వచ్చినట్టుగా ఉంది. జనాన్ని కరుణించడానికి రాజప్రాసాదాన్ని వీడి వచ్చిన మహారాణిలా ఉంది. నవ్వుతూ ఏదేదో చెప్తుంటే తలలాడిస్తూ వింటున్నారు. చేతులు కట్టుకుని నిలబడుతున్నారు. కలెక్టర్ అమ్మ చాలా గొప్ప సుమ అనుకుంది పదే పదే. రోడ్డు ప్రక్కల 10 మొక్కలు నాటిందామె. ఫోటోలు, వీడియోలు తీశారు. తప్పట్లు కొట్టారు. పిమ్మట బహిరంగ సభ ఏర్పాటు చేశారు. చాలామంది పిల్లలు వెళ్ళిపోయారు కానీ ముగ్ధ వెళ్ళలేదు. వేదికకు దగ్గరగా వెళ్ళి ఆవిడనే చూస్తూ నిలబడింది. కలెక్టర్ గొప్పతనాన్ని, ఆవిడ పరిపాలన సామర్థ్యాన్ని, చేపడుతున్న సామాజిక కార్యక్రమాలని వేణోళ్ళ పొగిడారు అంతా. చివరిగా కలెక్టర్ లక్ష్మీ సారథి ప్రసంగించింది. చక్కని సేవా కార్యక్రమాలు చేస్తున్న లయన్స్ క్లబ్ వారిని అభినందించింది. వాతావరణ కాలుష్య ప్రభావం గురించి అనర్గళంగా ప్రసంగించింది. ఓజోన్ పొర గురించి కొత్త విషయాలు చెప్పింది. పరిసరాలను పరిరక్షించుకోకపోతే వచ్చే ప్రమాదాల గురించి హెచ్చరించింది. ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క చెట్టైనా పాతి సంరక్షిస్తేనే మనిషి సుఖంగా జీవించగలడని నొక్కి వక్కాణించింది. ఆవిడ ప్రతి మాటకి తప్పట్లు కొట్టారు. ఆఖరణ హర్షధ్వానాలు చేశారు. ముగ్ధ మనసులో కలెక్టర్ యొక్క స్థాయి త్రివిక్రమ రూపమైంది. అంతేకాదు, తప్పకుండా కలెక్టర్ నవ్వాలి అన్న చిరు విత్తనం బలంగా నాటుకుంది ఆమె మానస క్షేత్రంలో. ఇంటి ముందు మామిడి మొక్కను, వేప మొక్కను పాతి నీళ్లు పోస్తుంటే బొగ్గలు నొక్కుంటూ చూసింది సుబ్బలక్ష్మి. అదేమిటే, ప్రతి వాళ్ళు ఒక మొక్క అయినా పాతాలట. నేను 2 పాతాను. రోజు నేనే నీళ్లు పోస్తాను. వీటిని ఎక్కడి నుంచి తెచ్చావే ముగ్ధ? లయన్స్ క్లబ్ వాళ్ళు ఊరికే పంచిపెట్టారు. బాగానే ఉంది సంబరం. చిన్నపిల్లల్ని పెంచినట్టు పెంచితేనే బతికి బట్టగడతాయి. నేను పెంచుతాను ధీమాగా చెప్పింది. సరిత, హరిత మెచ్చుకున్నారు. ఇది నా మొక్క, అది నీ మొక్క. నేను దీనికి నీళ్లు పోస్తాను, దానికి పోయి. హరిత మాటలకు నవ్వుతూ తలాడించింది ముగ్ధ. అక్క, కలెక్టర్ అవ్వాలంటే ఏం చదవాలి? సరితను అడిగింది. ఏమో మరి, అనితక్కకు తెలిసేమో. అనితని అడిగారు. సరిగ్గా తెలియదు, కానీ హైదరాబాద్ వెళ్ళి చదవాలి. తల పంకిస్తూ గంభీరంగా ఉండిపోయింది ముగ్ధ. ఇక ఫోన్ మోగింది. సుబ్బలక్ష్మి, నేను సీతని. ఎన్నో ఏళ్ల తర్వాత వినిపించింది అక్క గొంతు. సంభ్రమాశ్చర్యాలతో అడిగింది సుబ్బలక్ష్మి. ఎలా ఉన్నావు అక్క? బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావే? పాపం మీ అత్తగారు పోయిందటగా అమ్మ చెప్పింది. పోయి ఏళ్ళు అయ్యాయిలే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అక్క? బొంబాయి నుంచేనా? అమ్మ దగ్గరికి గణపవరం వచ్చాం. మీ బావగారికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యి 4 ఏళ్ళు అయిందిలే. ఆహా, అలాగా. అయితే ఈ 4 ఏళ్ల నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నారన్నమాట. నీకు సుబ్బారావుకి మా మీద కోపం పోయిందా లేదా?
అదంతా ఎప్పుడో మర్చిపోయాం. బాబుకి ఏం పేరు పెట్టారక్క? ఏం చదువుతున్నాడు? వైభవ్ సెకండ్ క్లాస్ చదువుతున్నాడు. అల్లరి పిడుగనుకో చెల్లి. ఏంటక్క? ఏం లేదు, ఈ మధ్యన ఆరోగ్యం బాగుండట్లేదు. ఏమైంది? డాక్టర్ చూపించుకున్నావా? 4 ఏళ్ల నుంచి మందులే మందులనుకో. ముగ్ధ ఎలా ఉంది అని అడిగింది. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.